చేయడం నా మంచిగా అనుకుంటున్నాను నేను. ఓకే, అంతే. మరొక కాలర్ ఉన్నారండి, రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి, వర్మ గారితో మాట్లాడండి. సార్ వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్ ఈ రోజులల్లో ఒక సీటు ఇవ్వను అంటే రేపు పొద్దున కండువ మార్చడం చాలా మంది ఉన్నారు సార్. కానీ మీరు చూస్తాను కదా, సీట్ ఇవ్వ అన్నా కూడా త్యాగం చేసి మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారు కదా. యు ఆర్ గ్రేట్ పర్సన్ సార్. థ్యాంక్ యూ. మీ కష్టం అనేది వృధా కాదు. ఆ సీటు గెలుస్తారు, ప్లస్ బాబు దగ్గర నుంచి మీకు వస్తుంది. నాకు హైదరాబాద్ ఏపీకి నాకు ఏ సంబంధం లేదు, మాది వచ్చేసి హైదరాబాద్ సార్. కానీ చాలా చూస్తూ ఉంటా చంద్రబాబు నాయుడు గురించి. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. ఓకే అండి, ఓకే అన్న. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రస్తావన ఇస్తారు, ఆ బయట కూడా విన్నాం. ఆ బయట ప్లే చేయండి అమ్మా, కళ్యాణ్ గారిది. వర్మ గారిని అడిగారు, వర్మ గారిని అడిగారు, నేను పుట్టాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను. మన ఆఫీస్కి వస్తే వర్మ గారు, నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా, చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. ఇప్పుడు వర్మ గారిని అడిగారు, వర్మ గారిని అడిగారు, నేను పుట్టాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను, మన ఆఫీస్కి వస్తాను. రైట్, ఇది మొత్తం మీ చేతిలో పెట్టేశారు. ఇంక ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు. అంత ఎలక్షన్ నేనే చేశాను. అంటే వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళ టీం కూడా ఉంది, నాగబాబు గారితో పాటు అక్కడ ఒక కమిటీ ఉంది. మహేందర్ రెడ్డి గారు, అజయ్ గారు, మర్రెడ్డి గారు, ఇంకా నగేష్, ఇంకా టీం ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా అందరూ కలిసి పనిచేసాం. ఏదైనా డిస్కషన్ చేసుకొని ఎలా చేయాలో అలా చేయాలి. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కోఆపరేట్ చేసుకుంటారు. సార్ మధ్యలో మీరు 2-3 సార్లు మీ కోపం వచ్చింది, అలిగారు అని బాగా వినిపించింది, నిజమా? ఏ సందర్భం ఏంటి? నాకు ఏమి ఉండదండి. కోపం వల్ల ఏంటంటే ఎలక్షన్ పాడే విధానంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, పాడి చేసి విధానంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు ఏదైనా ఎవరైనా తెలియక మాట్లాడితే కొంచెం కోపపడతాం. మీకు ఈ విధానం ఇది విధానం చెప్తాం, కానీ అంత కోపపడి అంత వ్యవహారాలు ఏమీ రాలేదు. డిస్కషన్లో చెప్తాం. ఒకవేళ డ్యామేజ్ అవుద్దాం అనుకోండి, మీరు నిర్ణయం చెప్పారు కరెక్ట్ కాదని చెప్తాం, ఏనాపోతే కొంచెం గట్టిగా చెప్తాం. అలాగే వాళ్ళు మనకి ఏదైనా చెప్పినా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ఒకవేళ మనం చేసేది కూడా ఉండొచ్చు కదా, అన్నీ కరెక్ట్గా ఉంటాయని ఉండదు కదా. సార్ గీత అండ్ టీము, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మినిట్లో వచ్చి అక్కడ ఆవిడకి ఇచ్చిన హామీ, ఆవిడకి ఇస్తానన్న 10 ఆఫరు, ఇవన్నీ కూడా టర్న్ అయినవి, కొంతవరకు పాజిటివ్ వచ్చింది. ఈవిడైతే ఇక్కడ మన కళ్ళ ముందే ఉంటుంది, ఈవిడ మినిస్టర్ కింద ఉంటుంది, మంచి అవకాశం అని అనుకున్నారట, నిజమా? కళ్ళ ముందు ఉండడం అన్నదే నేను ఏకీపించండి. ఆవిడ ఉండదండి. ఆవిడ ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఆవిడ ఒక ఊరు వెళ్ళామని ఇప్పుడు మీకు ఫోన్ కాల్లో చెప్పమనండి, 5 ఏళ్ళు ఆవిడ వెళ్దండి. ఆవిడ కూడా కోనసీమ నేటు, ఇక్కడ కాదు. రెండోది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి నగ్గుతాడని పేటాపని ప్రజలు అనుకుంటే ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తున్నాను అనుకోవచ్చు. నవ్వుకున్నారు. అది ఏదో ఇతనైనా అక్కడ ఆవిడకి డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి ఇస్తారండి. అది సో అధికారం అన్నది మీదే 100%. అంత తక్కువ అంచనా వేస్తున్నారా అని? ఏమండి, శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ప్రకాశం వరకు వన్ సైడ్ ఎలక్షన్ అండి. 96%, 97% సీట్లు మేము కొడతామండి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది, 17 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. అలాగే మన ఇక్కడ ఉన్న పశ్చిమ గోదావరి ఉంది, ఒక 2 సీట్లు పోతాయి, బ్యాలెన్స్ టీడీపీకి వస్తాయి. అటు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక విజయనగరంలో 50-50 ఉంటాం. రిమైనింగ్ అన్నీ కూడా స్వీప్గా వచ్చేస్తున్నాయి. రాయలసీమ 50-50 ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. 100% చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్తారు. అంటే ఎన్ని సీట్లు వస్తాయండి ఓవరాల్గా? వాళ్ళు అయితే 156 బేస్ లైన్ అండి, దానిపైన ఎంత రావచ్చు. మరి వాళ్ళు 151 అంటున్నారు. బేస్ లైన్ 126. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలా ఉంటుందంటే, రాజు యుద్ధానికి వెళ్తాడు, సైనికులు చనిపోతుంటారు. 174 మంది చనిపోయారు, 155 చనిపోయారు. ఆఖరి సైనికులు ఎవరో వంగ గీత.
యుద్ధం లాస్ట్ రోజు. ఉమ్. ఆవిడకి ఏం చెప్పాడు, ఈవిడ కూడా కత్తిట్టి తిరగదాము, వాళ్ళందరూ చనిపోయారని కౌరు తెలుస్తుందని చెప్పి నీకు సైన్యాధ్యక్షం చేస్తాను, డిప్యూటీ అధ్యక్షం చేస్తాను అంది. ఉమ్. ఈయనకి అసలు సైన్యం ఉంటాయి కదా, యుద్ధం ఓడిపోతున్నామని తెలిసి జగన్మోహన్ రెడ్డికి 154 మంది సైనికులు చనిపోయారు. ఆఖరి సైనికురాలు ఎవరు, వంగా గీత గారు. ఉమ్. అదే అయిపోయింది. అనకాపల్లి నుంచి మరొక కాలర్ ఉన్నారు, రాజు.